మండల ప్రజలందరికీ నమస్కారం. ఈ నెల 27వ తారీఖు నాడు వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రజలందరికీ కూడా కొన్ని సూచనలు సలహాలు ఇవ్వడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా వినాయక చవితి వచ్చింది. దాదాపుగా ఈ వినాయక మండపాల నిర్వాహకులు అందరూ కూడా మ్యాక్సిమం గత సంవత్సరంలో కానీ పోయిన సంవత్సరం అంతకుముందు ఏర్పాటు చేసిన నిర్వాహకులే ఉంటారు. గత సంవత్సరం నిర్వాహకులే ఉంటారు ఎక్కువ మంది. వాళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం చేసినటువంటి పొరపాట్లని మళ్ళీ జరగకుండా వాటిని సరిదిద్దుకొని ఆ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైతే జరిగినాయో కొన్ని మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని అఫిడవిట్ ఇచ్చారు, కానీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలేదు. కొన్ని మండపాల దగ్గర నిమజ్జనం దగ్గర తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు. కొంతమంది కొన్ని నిమజ్జనాల్లో డీజేలు పర్మిషన్ లేకుండా వాడారు. అదేవిధంగా మద్యం సేవించి డీజే యాత్రలో కూడా కొంతమంది పాల్గొన్నారు. ఇటువంటి పొరపాట్లు మళ్ళీ జరిగితే ఈసారి కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటాము. ఈ సంవత్సరం గౌరవ డీజీపీ గారు, గౌరవ పల్నాడు ఎస్పీ గారి ఆదేశాల ప్రకారం కఠినంగా నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం మాత్రం తప్పకుండా ప్రతి ఒక్క వినాయక విగ్రహం నిర్వాహకులు ఒక అఫిడవిట్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఆ అఫిడవిట్లో వాళ్ళు ఇవ్వాల్సినటువంటి అంశాలు, విగ్రహం మండపం దగ్గర ఖచ్చితంగా పగలు రాత్రి 2 వ్యక్తుల్ని కాపలా పెట్టాలి. అదేవిధంగా మండపం దగ్గర ఏదైనా ఫైర్ యాక్షన్ జరిగితే దాన్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. అక్కడ 24 hours ప్రతి మండపం, చిన్న మండపం అయినా పెద్ద మండపం అయినా సరే, మండపం ఏర్పాటు చేయాలంటే ఆ విగ్రహం కనపడే విధంగా 24 hours కనపడే విధంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి. తర్వాత మండపం దగ్గర ఏదైనా భారీ స్థాయిలో పూజా కార్యక్రమాలు ఏమైనా ఏర్పాటు చేయాలంటే ఆ ట్రాఫిక్ అంతరాయం లేకుండా మీరు ట్రాఫిక్ ఏర్పాటు చేసుకోవాలి. తర్వాత వచ్చిన వెహికల్స్కి సపరేట్గా పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసుకోవాలి. రోడ్డు మీద పార్కింగ్ చేస్తాం, పబ్లిక్కి ఇబ్బంది కలిగిస్తూ ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోము. అదేవిధంగా ఈ డీజే నిమజ్జనం అప్పుడు డీజే సిస్టమ్స్ కానీ ర్యాలీగా వెళ్ళేటప్పుడు ఈ డీజేలు మ్యాక్సిమం డీజేలు అయితే ఎంకరేజ్ చేయట్లేదు. ఏమైనా సౌండ్ బాక్సులు పెట్టుకుంటే హాస్పిటల్స్ దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు మాత్రం అవి ఆపుకోవాలి. ఎందుకంటే హాస్పిటల్లో హార్ట్ పేషెంట్లు ఉంటారు, రకరకాల పేషెంట్లు ఉంటారు, వాళ్ళు చాలా ఇన్కన్వీనియన్స్ గురవుతారు. అదేవిధంగా వేరే చర్చిలు కానీ మసీదుల ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా కూడా మీరు ప్రవర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఇటువంటి నియమాలన్నింటినీ పాటిస్తూ ఈసారి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వినాయక మండపం నిర్వాహకులు అందరూ కూడా ముందుకు వచ్చి వినాయక పండుగని, నిమజ్జనాన్ని ప్రశాంతంగా జరుపుకోవాలి. నిర్వాహకులు మాత్రం ఖచ్చితంగా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటాము, ఈ చెప్పినటువంటి అంశాలన్నీ పాటిస్తామని చెప్పి నిలబడే వాళ్ళే ముందుకు రావాలి. లేదంటే మాత్రం వినాయక నిమజ్జనానికి పర్మిషన్ ఇవ్వడం జరగదు. ఈసారి కనుక ఎక్కడైనా ఒక మండపం దగ్గర ఏదైనా గొడవ జరిగినా, లేదు ఇందులో రాసినటువంటి నిబంధనలు అతిక్రమించినా నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా పర్మిషన్ డినై చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఎప్పుడు కూడా వాళ్ళు విగ్రహాన్ని పెట్టుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి దయచేసి ప్రజలందరూ గమనించి వినాయక పండుగని ప్రశాంతమైన వాతావరణంలో కేవలం దేవుడి మీద భక్తి మాత్రమే కలిగి ఉండి ఆ మార్గంలోనే ప్రయాణించి వినాయక పండుగని, నిమజ్జనాన్ని జరుపుకోవాలి. కానీ మీ మీ సొంత ఆలోచనలు, అభిప్రాయాలకి ఈ పండుగను రుద్దకుండా ప్రశాంతంగా దేవుడి భక్తితోటి ఈ పండుగను నిర్వహించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరూ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఈ వినాయక మండపాల దగ్గర కానీ, నిమజ్జనాల దగ్గర కానీ దయచేసి ఎటువంటి పార్టీ కార్యక్రమాలు కానీ, పార్టీ ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేయకుండా ఉంటే మంచిది. తర్వాత మళ్ళీ ఆ ఫ్లెక్సీలు మళ్ళీ చించారని చెప్పి మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వెళ్ళే మార్గంలో వేరే పార్టీ వ్యక్తులు ఉన్నప్పుడు ఆ పార్టీ వ్యక్తుల దగ్గర పోయి మీ పార్టీ పాటలు పెట్టడం, వాళ్ళు రెచ్చగొట్టే విధంగా చేయటం, లేదంటే మా మార్గంలోకి రావద్దు, మా వీధిలోకి రావద్దు అని చెప్పి అవతల వాళ్ళని అడ్డగించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయకుండా ప్రశాంతంగా నిర్వహించాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.